తను ఫీల్ అయింది కాబట్టి 10 రోజులు ఢిల్లీలో ఉన్న డిసిసి అధ్యక్షుడిని మార్పించలేకపోయినారు, 10 రోజులు ఢిల్లీలో ఉన్న ఈ డెలిగేషన్ కు అపాయింట్మెంట్ దొరకలేదు. తర్వాత వాళ్ళ తర్వాత వచ్చిన కమ్మా డెలిగేషన్ కి అపాయింట్మెంట్ దొరికిందని ఆయన అంటారు. అయితే అక్కడ వారు మనస్తాపంతో ఉన్నట్టుంది. అది రాజీనామా చేసినప్పుడు కూడా నేను చెప్పిన, అంటే నేను ఎక్కడ లైవ్లో ఉంటే అడిగితే చెప్పిన, అంటే వారి స్థాయి వ్యక్తి ఫీల్ అయిందంటే కొంచెం ఆలోచించాల్సిందే పార్టీ అనే అంశంలో కూడా చర్చ జరిగింది. పైన కూడా మళ్ళీ రాహుల్ గాంధీ గారు కూడా పిలుస్తారనే ఒక వార్త వచ్చి ఉండే, బట్ ఏం జరిగిందో తెలియదు. కానీ అట్లాంటి కొన్ని జరుగుతున్నప్పుడు మేము కూడా శ్రద్ధగానే ఉన్నాం. కానీ రాజకీయాల్లో ఇంకా కూడా అప్పర్ క్యాస్ట్ డామినేషన్ అన్నది తగ్గట్లేదు. ఇప్పుడు మీ సీట్ని డిసైడ్ చేసేది, తుంగతుర్తి సీట్ని డిసైడ్ చేసేది పక్కనున్న రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే. ఎట్లా మీరు ఉద్యమాల నుంచి వచ్చారు? ఇది ఎకడమిక్గా మనం చర్చిస్తే ఈ కింది వర్గాల నాయకులు అంటే కంటెస్టెంట్స్ లేకపోతే రాజకీయాలు వచ్చిన వాళ్ళు ఏకదం డిఎన్ఏ, పొలిటికల్ డిఎన్ఏ కాదు. మీరంటున్న అప్పర్ క్యాస్ట్ కానీ ఆధిపత్య కులాలు కానీ వాళ్ళ వృత్తి ప్రవృత్తే రాజకీయం. వాళ్ళ కుటుంబాలు రాజకీయాల్లో ఉంటాయి, వాళ్ళు త్యాగాలు ఉంటాయి, వాళ్ళ క్రెడెన్షియల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కొంతమంది భూములు అమ్ముకున్న అగ్రకులాల నాయకులను కూడా చూస్తాయి. ఇప్పుడు మా దామోదర్ రెడ్డి గారే ఉన్నారు, ఆయన దాదాపు అందరు నాయకులు సంపాదిస్తారు కానీ ఆయనది ప్రజల కోసం ఆస్తులు పోగొట్టుకున్న నాయకుడు, అట్లా ఉంటారు. అయితే వీళ్ళు గతంలో పోటీ చేసిన ఇంపాక్ట్ కావచ్చు, 2-3 నియోజకవర్గాలు చుట్టూ ఉన్నాయి, సీనియర్లుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆధిపత్య కులాల నుంచి ఉంటారు కాబట్టి వాళ్ళ కన్సర్న్ అవసరం ఉంటుంది. దానివల్ల ఆధిపత్యం అనుకుంటారు కానీ గెలిపించిన దాఖలాలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళే గెలిపిస్తారు కూడా కదా. దామోదర్ రెడ్డి మీరు లాస్ట్ టైం మీరు కోఆపరేట్ చేయకపోవడం వల్ల ఓడిపోయారు కదా. కోఆపరేట్ చేయకపోతే 89,000 ఎట్లా వస్తాయి ఓట్లు? మరి కేసు పెట్టారు కదా మీరు ఆ ఎలక్షన్ తర్వాత. అది వేరు, ఆ కోణం వేరు, అది దీనికి సంబంధించింది కాదు. వారితో పాటు వాళ్ళున్న అనుచరులు కూడా నాతో వచ్చి తిరగడం కూడా జరిగింది. అక్కడ సూర్యాపేటలో వారు పోటీ చేయబట్టి, నేను ఇక్కడ పోటీ చేయబట్టి ఇక్కడికి పోవడం లేకపోవచ్చు, కానీ క్యాడర్ మొత్తం ఉంది. లేదంటే ఎగ్దమ్ దాయకర్ మీరు కేసు ఎందుకు పెట్టారు పోలీస్ స్టేషన్లో? అది వేరే, ఏదో కాంప్రమైజ్ అయింది, అది వేరే పర్సనల్కి సంబంధించింది. అది మీరు పెట్టింది ఇదే కదా. ఇంకా మా రెడ్డి నాయకులు మా దగ్గర జోక్యం ఏందని కదా మీరు చెప్పింది. అది అంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది అంతే, నేషనల్ ఎస్సీసీఎల్ రంగంలో దిగింది. ఇప్పుడు చూడు, ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు మాతో ఎందుకు అంత మంచిగా ఉంటాడు ఇప్పుడు? అవునా, సపోర్ట్ చేశారు ఆయన? సపోర్ట్ కాదు, ఇప్పుడు మొన్న దాంట్లో కూడా సపోర్ట్ ఉన్నది. టికెట్ విషయంలో ఆయన వేరే వాళ్ళకి చెప్పారు. మార్నింగ్ కూడా ఫోన్ చేసిండు నువ్వు నా దానికి రావాలని చెప్పి. అప్పుడు కూడా ముందుగా మేము కలిసి మాట్లాడుకున్నప్పుడు కూడా నాకు టికెట్ వస్తే నేను ఇక్కడ తిరగడంతో పాటు నా వల్ల కూడా అక్కడ కొంత ప్రయోజనం ఉన్నది, సూర్యాపేటలో అక్కడికి వస్తా, మీరు కూడా ఒకసారి ఇక్కడికి రావాలని మాట్లాడుకున్నాం. ఒకవేళ ఇద్దరికి వస్తే అట్లా, నాకు రాకపోతే ఇక్కడ నేను ఉంటా సార్ అని కూడా చెప్పిన. ఇక తగాదాలు అనే విషయాలు పక్కన పెడదామని చెప్పి చాలా ఎమికబుల్గా